ఘనతయు మహిమ తెచ్చుకున్నందులకై స్తోత్రములు. అయా ఈ రాత్రి కాల సేమలో అయా మీ సేవకులు మీ పక్షము నిలబడుతుండగా అయా నిలబడుచున్నవారు కేవలం ఒట్టి వారే గనక తండ్రిని స్తోత్రములు. వారికి ఎడంతలు కలిగిన ఆత్మాభిషేకమును దయచేయండి అయా. వారి నోటికి నైనా బోరగా ఉన్నటకును కృప దయచేయండి నైనా స్తోత్రములు. ఆకాశముల కంటే గగనముల కంటేనైనా లోతైన మరమలను జుంటు తేనెల ధారల కంటే మధురమైన వాక్కులను దాగబడిన వర్తమానములను మరుగైన సత్యములనైనా మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. వాటిని వివరించుటకును బోధించుటకును తగిన జ్ఞానములను అభిషేకమును దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రతి బిడ్డలకు ఎనగలిన చెవులను గ్రహించడములను చెప్పుతున్న వాక్కులు ఎవరైనా అర్థముగా విని విడిచి వెళ్ళక తండ్రి మా హృదయం అనే పలక మీద రాచుకొని వాక్యానుసారంగా జీవించుటకును వాక్యానుసారంగా నడుచుటకును మీ కృప దయచేయండి. మీ సేవకులను మీ చిల్లువు చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన పరలోక వర్తమానం అందించి మా ఆత్మలను తప్పనిలుకున్నట్లుగా మీ కృపను వాడుకొని నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలిగా అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు ప్రభు మాటలు విందాం. సేవకులు మన మధ్యలో ఉన్నారు. వారిని దేవుడు బలపరిచి ఒక సత్యాన్ని మనకు బయలుపరచలాగిన మనతో మాట్లాడాల. ఈ సమయానికి ఇంకా లేట్ చేయకుండా, ఇప్పటికే సమయం కొంచెం దాటిపోయింది. ఈ సమయానికి సేవకులకు అప్పగిస్తుండగా మంచిది. రాత్రి 5వ రోజు అందరూ పండగతో సంతోషించేటువంటి రోజుల్లో ఆచార సంబంధమైన పండుగ కదా, ఆ పండగలో మునిగి తేలుతున్నారు చాలామంది. దావీదుకు మంచి ఆలోచన ఇచ్చి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలో ఈ 5వ రోజు జరుపుతున్నటువంటి మీకు ఇచ్చిన ఆత్మీయ దైవజనుడికి, అధ్యక్షులకి, పెద్దలకి, యవనస్తులకి అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా నిండైనటువంటి అందరికీ పేరు పేరున వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా? మీరు అందరూ బాగుంటారని కోరుకుంటూ ప్రతిదినం మానక ప్రార్థిస్తున్నాం. ఈరోజు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలో 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ఉందాం, వినడానికి మనముగా సిద్ధపరచుకుందాం. అన్నిటికీ సిద్ధంగా ఉంటుంది కానీ ప్రార్థన కొంతమందికి సిద్ధం ఉండదు. కాబట్టి రాత్రికాల సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు నేను చాలా సంతోషిస్తూ, ఈరోజు నేను ఉదయం 4:30 నుండి 5:30 వరకు నందిగంలో ప్రార్థన జరుగుతుంది. అక్కడ నుండి విజయవాడ వెళ్ళాను. డాక్టర్ దండల దేవ గారు సిల్కలూరుపేటలో మీటింగ్స్ పెట్టారు, అంటే ఏర్పాటు చేశారు. దాని విషయం కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఈరోజున మళ్ళీ విజయవాడ నుండి సిల్కలూరుపేట వెళ్ళి అక్కడ ఒక 50 మంది పాస్టర్లను కలిసి ఇలా మీటింగ్ పెడతాను అందరిని కలిసి మళ్ళీ తిరిగి సత్తెనపల్లి వచ్చి రెడీ అయ్యి నందికి వచ్చేటప్పుడు ఒక ఆమె చనిపోయింది. అంటే పెద్ద వయసే, 90 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత ఒక అమ్మాయి పుట్టినరోజు. నేను కరెక్ట్గా 7:30కి ఇక్కడ ఉందాం అనుకున్నాను, కొంచెం ఆలస్యమైంది, మన్నించాలని కోరుకుంటూ, ఈ రోజుల్లో చాలామంది మొదట ఉన్నటువంటి విశ్వాసం ఉండటంలా కొంతమంది మధ్యలోనే ఆగిపోతున్నారు, ఏమంటే కొంతమంది కొంతకాలానికే దూరం అయిపోతున్నారు. నేను చెప్తాను, ఈ రాత్రి ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి సహోదరి సహోదరుడు అంతవరకు చివరి వరకు మనం దేవునితో ఉండడం వలన ఆ నిత్యరాజ్యంలో మనకు అవకాశం ఉంటుంది. నాకు ఇచ్చినటువంటి సమయంలో 9 గంటలకి అన్నారు. నేను కూడా సమయాన్ని ఫాలో అవుతాను, ఎందుకంటే ఇది ఈ ఒక్కరోజుతోటే కాదు, ఇంకెన్ని రోజులు ఉన్నాయి అన్న? ఇంకా 5 రోజులు ఉన్నాయి, ఇంకా 5 రోజులు ఉన్నాయి. కాబట్టి ఒక సమయం, కరెక్ట్గా సమయాన్ని మనం పాటిస్తే, దేవుడు కూడా చెప్పాడు ప్రతిదానికి సమయం ఉందని. ఈ రాత్రి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే నేనైనా నీకైనా మనందరికీ ఎంతో మంచిది. దయచేసి గమనించండి, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని అపొస్తలుడైన పౌలు రాసినటువంటి అపొస్తలుల కార్యములు
17వ అధ్యాయము 27 వచ్చిన చివరి భాగం చదవమ్మా. ఆ మాట కూడా కొంచెం అండర్లైన్ చేసుకుందాం. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఈ రాత్రికాల సమయంలో నా ప్రేమైన సహోదరుడా, ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఈ రాత్రి ఆయన మనందరికీ సమీపంగా ఉండేవాడు, మనకి దగ్గరగా ఉండేవాడు. అందుకే రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా? ప్రతిరోజు దేవుని దగ్గర అవడమే. చాలామంది నశించిపోతూ లోకానికి దగ్గరై లోకంలో పద్ధతులు, లోకంలో ఆచారాలు, లోకంలో కోరికలు అన్నిట్లో మనసు నిమగ్నమైపోయి లోకములో ఎంతోమంది చనిపోతున్నారు. ఈ రాత్రి కాలంలో దయచేసి గమనించండి, ఆయన మనకు దూరంగా ఉండడం లేదు. ఈ రాత్రి కాలంలో చాలా దూరాలు అయిపోతున్నాయి. ఆ మధ్యన ఒక పెద్ద ఆయన అన్నాడు, బంధుత్వాలు రాను ఏమైపోతున్నాయంట, దూరం అయిపోతున్నాయి. ఇప్పుడు పిల్లలకు కొంతమంది బంధువులు తెలియదు. ఆ రోజుల్లో అందరికి పరిచయం చేసి మా మనవడు, మా పెద్ద కొడుకు, కూతురు కొడుకు అనేక రకాలుగా పరిచయం చేసి ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే ఏమన్నా ఇంపార్టెంట్ వాళ్ళందరూ 2 రోజుల ముందే అక్కడ ఉంటారు. ఇలా సాయంత్రానికి టెంట్ ఉంటుందా? ఎందుకు తెలుసా? ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవడమే. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. కాసేపు కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు లేవు. అవసరమైతే ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఇంటికి పోయి నేను ఫోన్ చేస్తాను అంటున్నారు. రకరకాలటువంటి ప్రయత్నాలు ఈ లోకంలో ఉన్నటువంటి దినాలు ఇవి. ఈ లోకంలో బంధువులు దూరం అయిపోతున్నారు, పిల్లలు దూరం అయిపోతున్నారు. ఈరోజు చిలకలూరుపేట వెళ్ళిన ఒక పాస్టర్ గారు కలిశాడు. అన్న ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నాం, పిల్లలు చాలా దూరంలో ఉన్నాడు అన్నాడు. పిల్లలు చాలా దూరంలో ఉన్నారు. ఈరోజు చూస్తే పిల్లలు తల్లిదండ్రులకు దగ్గరగా ఉండడం, తల్లిదండ్రులు దూరంగా ఉంటున్నారు, పిల్లలు దూరంగా ఉంటున్నారు. ఈ రాత్రి కాలం ఎవరు దూరంగా ఉండా ప్రభు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే మనకి ఎలా ఉన్నాడమ్మా? చివరి మాట అయ్యే కదా. ఎలా ఉన్నట్టు మనకి దూరంగా ఉండేవాడు. ఈ రాత్రి కాలంలో తల్లి మరిచినా, తండ్రి మరిచినా మర్చిపోయేవాడు కాదు ఆయన. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలో మనుషులకి దగ్గర కంటే కూడా దేవునికి దగ్గర అవడం ఎంత మంచిదో. బాప్తిసం తీసుకొని ఒక 6 నెలలు 7 నెలల్లో ఏమండి ముందుగానే వచ్చి కూర్చొని, ముందుగానే పరిచయం చేసి, ముందుగానే పాటలు పాడి, ముందుగానే ప్రార్థన చేయమన్నా చేసి, ఇక రాను సంవత్సరం అయినప్పటికి మనుషులు అయిపోతున్నారంట, సంఘానికి దూరం అయిపోతున్నారు, ఆత్మీయతలో దూరం అయిపోతున్నారు, ప్రార్థనలో దూరం అయిపోతున్నారు, ఆదివారం రావడం లేదు. ఏమన్నా రకరకాల పరిస్థితులు లోకంలో జరుగుతుండగా ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాదు. ఈ రాత్రి మనకు దగ్గరగా ఉండాలని ఆయన ఉద్దేశం. కాబట్టి ప్రభునందు ప్రేమైతే ఆయన మనకి ఎలా ఉంటాడంటే మనకి దగ్గరగా ఉండేవాడు. దగ్గరగా ఉండేవాడు అయితే నాకు ఎందుకు ఈ బాధలు, దగ్గరగా ఉండే నాకు ఎందుకు ఈ కష్టాలు, దగ్గరగా ఉండేది నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే నాకే ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలి ఒక్కోసారి అనుకోవచ్చు. దయచేసి గమనించండి, ఈ విషయంలో ఎప్పుడు కూడా మనం రాజీ పడకూడదు. ఏమన్నాడు? మనకు లాభం కలిగినప్పుడే, ఏమన్నా అన్నీ ఉన్నప్పుడే కాదు ప్రార్థన. ఏమున్నా లేకపోతే ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థించాలి, మహిమపరచాలి. మూర్ఖులాగా మాట్లాడద్దు. ఏమన్నా ఒక్కోసారి మేలు కలిగితేనే దేవుడు, మేలు కలిగితేనే దగ్గరగా ఉండడం, మళ్ళీ లాభం కలిగితేనే దేవునితో ఉండడం, నష్టం కలిగితే విడిచిపెట్టేవాడు చాలామంది, దేవుడు దూరం అయిపోయేవాడు ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో దయచేసి గమనించండి, ఆయన మనకి దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. అందుకే రాత్రికాల సమయంలో రెండోది మనం చూద్దాం. దయచేసి గమనించండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని, మరియు ఆయన వచ్చి చూడండి, ఎవరంట? మనం దూరం అయిపోయామంట, అక్కడేమో దేవుడు సమీపంగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంట? చదువు.
దూరస్తులైన మీకు సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఈరోజు దేవునికి దూరం, ప్రార్థన కూడా దూరమే. ఉపవాస ప్రార్థనలకి చాలా వాటికి మీరు వచ్చారనుకుంటాను, కొంతమంది రాలేకపోయి వచ్చాము. ఈ రాత్రి ఎవరికి వాళ్ళంగా. అందుకే పౌలు ఉన్నాడు, ఏం కాపాడుకున్నాడంటే ఆస్తి కాదు, విశ్వాసమును. ఈ రాత్రి కాలం రక్షించబడిన ప్రతి విశ్వాసి, ప్రతి సహోదరుడు ప్రతిరోజు దేవుని దగ్గర రావడమే. మేము ఈ మధ్యకాలంలో పాడేరు వెళ్ళాం ఏజెన్సీలో. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాం. అక్కడ వసతులు ఏముండవు. అయితే టౌన్లో మాకు తెలిసినటువంటి వారు మాకు పరిచయం. వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఆల్రెడీ ఆమె టీచర్ గారు, ఈయన చిన్న జాబ్ చేసుకుంటాడు. మాతో మాట్లాడుతా ఆమెకు మెసేజ్ పెట్టాడు. ఆమె ఎక్కడుంది? వంట రూమ్లో ఉంది. అందరూ అల్లే చేద్దాం గట్టిగా, మరోసారి చేద్దాం గట్టిగా, హల్లెలూయా. దయచేసి ఆమెకు మెసేజ్ ఏం పెట్టాడు తెలుసా? పాస్టర్ గారు 3 వచ్చారు, ఏం పెట్టాలా? పిలిచి చెప్పొచ్చు అంటే పిలిచి చెప్పేంత కూడా అవకాశం లేకుండా ఇప్పుడు ఏమైపోయింది? ఏమన్నా దూరం అయిపోయింది. వంటంలో ఉంది, కేకే చెప్పవచ్చు. ఏం పెట్టాడంటే 3 పాస్టర్ గారు వచ్చారు, ఏమనంటే పెట్టి కాఫీ పెట్టు. అయిపోయిన తర్వాత ఆమె చెప్పింది, అంతా రెడీ అయింది, నువ్వు తీసుకోమని. ఏం పెట్టింది? ఫోన్లో మాట్లాడటం కాదు. ఏమండి ఈరోజు ఏమైపోయింది తెలుసా? ఏమండి మనిషి ఎక్కడో ఉంటున్నా ఇలాంటి సందర్భం మాట్లాడుకునే పరిస్థితులు లేవు. ఏమండి కొత్తలో ప్రేమగా ఉన్నటువంటి కుటుంబాలు ఎడమైపోతున్నాయి, దూరం అయిపోతున్నాయి. దయచేసి గమనించండి. దగ్గర ఉంటున్న కొంతమంది మాట్లాడుకోలేని పరిస్థితి. ఏమండి మనసుకి మాట్లాడుకోలేని పరిస్థితి. ఈ రాత్రి కాలం దగ్గరున్నా ఏం పెట్టుకున్నారంట? మెసేజ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. మరోసారి చూద్దాం అదే మాట. మరియు ఆయన వచ్చి, ఈ మాట కొంచెం అక్కడ టిక్ పెట్టుకుందాం. దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి నీ చాలు. సమీపస్తులు నేను చెప్తాను, మీరు ఎంతో సమీపంగా ఇక్కడికి వచ్చారు. కొంచెం మన ఇల్లు దూరమైనా, ఏమన్నా కొంచెం దూరం అయితే చాలామందికి ప్రార్థన రావడం ఇబ్బంది అవుతుంది. ఏమండి ఆ మధ్యన ఒక పాస్టర్ గారు, మా అమ్మాయికి సంబంధం ఉంటే చూడండి అంటే, నా సంబంధాలు చూసేవాడు కదమ్మా, ప్రార్థన చేద్దాం, దేవుడే నాకు చెప్తే నేను చెప్తానని చెప్పాను. చెప్పిన తర్వాత అంది పాస్టర్ గారు, అమ్మాయి బస్సు దిగితే కాలు ఎక్కడ పెట్టాలా? ఎక్కడ పెట్టాలండి? దూరం ఉండకూడదు. ఎక్కడ పెట్టాలంట? బస్ స్టాండ్ దూరం ఉండకూడదు, దగ్గర ఉండాలా, అంటే సమీపంగా ఉండాలా. ఈరోజు కొంతమంది ప్రజలు కూడాదే చర్చి దూరం అయిందని రాలేకపోతున్నానండి అని చెప్పి ఉన్నారు. ఏమన్నా నేను చెప్తాను, ఎంత దూరం నడుస్తారు కానీ ప్రార్థనకు వచ్చేటప్పటికి ఏమవుతుందంట? దూరం అయింది పాస్టర్ గారు, పని అవ్వలేదు పాస్టర్ గారు. నేను చెప్తాను, అన్నిటికీ సమయం ఉంటుంది. ఈ రాత్రి కాల్సిన అమ్మాయి బస్ దిగ్గానే, కారు దిగ్గానే ఇంట్లో వాళ్ళు కంటే కాలు పెట్టాలి, అంటే దిగ్గానే గేటు ఉండాలి, గేటు దాటి ఇంట్లోకి పోవాలి. ఈ రాత్రి కాలశంలో ఇలాంటి దగ్గర కోరుకుంటున్నారు కానీ ఏసైకి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతున్నారంటే అలాగ ఉండడలా. ఈ లోకంలో మనిషి అన్నీ కూడా తింటారా, కావాల్సి అన్నీ కూడా కోరుకుంటున్నాళ్లే కానీ దేవునితో దగ్గరగా ఉందాం అనేటువంటి వారు లేరు. ఈ రాత్రి ప్రతిరోజు దగ్గరగా ఉన్నాడు యోబు గారు. దేవునికి ఉన్నాడా లేదా? ప్రతిరోజు ఆయనకి లేక కాదు, అన్నీ ఉన్నాయి, ఏది తక్కువ లేదు, సమృద్ధి ఉంది. దేవుడు ఉన్నా కానీ ప్రతిరోజు దేవునికి ఎలా ఉన్నాడు? బాగున్నప్పుడు సమీపంగా ఉన్నాడు. ఏమండి బాగున్నప్పుడు సమీపంగా ఉన్నాడు. ఎవరైనా మాట్లాడకుండా లెక్క చేయలేదు. మనం కనుక మన గురించి ఎవరైనా ప్రార్థనకి వెళ్తుంటే కొంచెం బాధ కలిగితే, ఏమండి మన గురించి ఏదైనా అన్నారంటే మనం ఏం చేస్తాం? ఆగిపోతాం. ఎందుకు తెలుసా? మనకి వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు గుర్తుంటాయి కానీ ఏసే మాటలు గుర్తుండవు. ఏమండి రాత్రి కాలశం దయచేసి గమనించండి. ప్రభునందు ప్రేమేంది ఏంటారా? ఈ రాత్రి కాలశంలో దేవునికి ఇలాంటి ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎదగడం, ఇలాంటి ఉపవాస ప్రార్థనలో దేవుని కలిగి ఉండడం,
మరి ఎక్కువగా ఆయన దగ్గరికి నువ్వు ఇష్టపడి ఇంకొంచెం దగ్గర అవడం ఈ దేవునికి చాలా ఇష్టమైంది. కాబట్టి ఈ రాత్రి ప్రభునందు ప్రేమించేంటారా, ఆయన జీవితంలో ఏమైనా అన్నీ కోల్పోయినా, ఏమైనా నిజంగా 10 మంది పిల్లలు కోల్పోయినా, ఏమైనా 10 మంది పిల్లలు మనం ఒక్క పిల్లని కోల్పోతే సంవత్సరం దాకా ప్రార్థన రానుడు ఉన్నారు. లేక పుడితే కొడుకు చనిపోతే ఏమంటే ఎప్పుడు దాకా రారంట? సంవత్సరం దాకా. మరి కొంతమంది అంటారు 3 నెలల దాకా బయటికి రాకూడదంట. ఇవన్నీ చేస్తారు కానీ యేసయ్యకి సమీపంగా ఉండరు. ఈ రాత్రి ప్రేమైనటువంటి వారులారా, ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలో 5వ రోజు పాల్గొన్నటువంటి నా తల్లి, చెల్లి, సహోదరులారా, దయచేసి గమనించండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. రోజు ప్రమాణం చేసేటప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, అది కష్టమైనా, ఇబ్బంది అయినా, ఎలాంటి పరిస్థితి అయినా, ఏమండి నా పాపాలని విడిచిపెట్టి ఇక నుంచి యేసు ప్రభుని హత్తుకొని నేను ప్రతి సందర్భంలో ఆయనతో ఉంటాను, ఆరాధనలో ఉంటాను, ప్రత్యేక ప్రార్థనలో ఉంటాను, ఇకేమైనా అన్నీ విడిచిపెడుతున్నాను అని చెప్పి బాప్తిసం తీసుకొని చేసినటువంటి ప్రమాణం కొంతకాలానికి దూరం అయిపోతూ ఉంది. ఇక చేసినటువంటి వాగ్దానం మర్చిపోతున్నారు చాలామంది. ఈ రాత్రి వేళలో దేవుని బిడ్డలు దయచేసి గమనించండి. మనం ఆయనకి ఎంత సమీపంగా ఉంటే అంత మంచిది. ఏమంటే కష్టంలో, నష్టంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉండడాన్ని బట్టి ఏమంటే ఏబురన్న చివరాజ్యంలోకి వచ్చేటప్పటికి ఏమైందంట? 2 అంతలు వచ్చింది. నేను చెప్తాను, అంతగా భక్తుడు అన్నాడు, యెహోవా కొరకు నేనేం చేశాను? సహనంతో కనిపెట్టుకున్నా. ఈ రాత్రి దేవుని మీద ప్రేమను విడిచిపెట్టబాకండి. దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన విడిచిపెట్టబాకండి. మీరు ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ ప్రార్థన మన ప్రాణం పోయేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు ఇలాగ దేవుని సన్నిధిలో ఉండడమే. అందుకే అన్నాడు, నాకు ఏరుగా ఉండి మీరేమీ చేయగలరు. చాలామంది ఏరైపోతున్నారు. ఆయనకి ఏరుగా ఉండి మనం ఏమీ చేయలేము. అందుకే రాత్రి ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో ప్రభునందు ప్రేమేంది ఏమిటారు, ఆయనకి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. ఆయనతో గడిపితే ఎంతో మంచిది. ఆయనతో అనుసరిస్తే ఎంతో మంచిది. అందుకే చూద్దాం మూడోదిగా చూద్దాం సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ఇది ఒక బ్యాచ్ ఉంది. 15వ అధ్యాయము 29వ వచనాన్ని. ఎవరి మనసు అంట? నీతిమంతుని మనసు ఉత్తమైన ప్రత్యుత్తరము ఇచ్చుటకు ప్రయత్నించును. ఏ మనసు అంటది? ఏ మనసు అండి? నీతిమంతుని మనసు. ఈ మనసు ఎలాంటిదంట? ఉత్తమైనది నీతిమంతుని మనసు. ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మనసులు ఉంటాయి. ఆ మధ్యలో కామంటుంది, మనసు ఒక సాట. మనందరూ తెలిసి మాట, మనసు ఒక సాట, మనం ఒక సాట అంట. దయచేసి గమనించి, కొంతమంది మనసు ఇక్కడే ఉంటుంది, కొంతమంది మనసు ఇక్కడ ఉండదు. బీరో తాళం వేసి వచ్చానో లేదో, ఆయన వచ్చాడో లేదో, పిల్లలు వచ్చారో లేదో, ఏడో ఒకసారి మనసు ఇక్కడే ఉంటుంది. అంటే మన మనసు ఇక్కడే ఉంటుంది కానీ ఉండట్టే ఉంటుంది కానీ ఎక్కడ చేసిందంట? నేను అక్కడ అవి పెట్టించాను, ఇవి పెట్టించాను, ఈ ఆలోచన. నేను చెప్తాను, ప్రభునందు ప్రేమేంటి ఏమిటారా, ఒక మంచి మనసు. అందుకే పాడుతుంటాం, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. ఆయన మనిషిగా దిగి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడంట? మన కొరకు మనిషిగా దిగి వచ్చాడు ఆయన. ఏ మనసు ఆయనది? మంచి మనసు.
ఆయన కొట్టేవాళ్ళ మీద శపించల ఆ మధ్య జరిగింది ఏం పండుగ, ఒక బొమ్మలు పెట్టి బాగా మంచి మనసు. అందరూ ఒకసారి బిగ్గరగా అల్లు చదవసారి, మరో చదువు గట్టిగా, తొందరగా వెళ్దాం చదువు మరొకసారి గట్టిగా. తొందరగా వదిలిపెడతా, నాకు ఇచ్చిన సమయం ఉంది, ఆ సమయానికి వదిలేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రేమ ఏం చెప్పారా, కొంత మంచి మనసు ఉండదు కొంతమంది. యేసయ్య కావాల్సింది మనసు. అందుకే సామెత గ్రంథంలో చెప్పాడు, నా కుమారుడా ఏం కావాలంటే యేసయ్యకే ఏం కావాలండి? హృదయం. దయచేసి గమనించండి, నా కుమారుడి హృదయాన్ని నాకు ఇమ్ము. యేసయ్య కావాల్సినది బంగారం కాదు, యేసయ్య కావాల్సింది ఎండి కాదు, యేసయ్య కావాల్సింది ఏదో ఇచ్చామని కాదు. ఈ రాత్రి యేసయ్య కావాల్సింది హృదయం. ఆ హృదయం ప్రతిరోజు ఉదయకాలం, మధ్యాహ్నం, ఏమండి ప్రతిరోజు ఈ మనసు ఎవరికి దగ్గరగా ఉండాలా? యేసయ్య దగ్గరగా ఉండాలా. ఏమండి దానియేలు మీదకి తప్పేదో ఒకటి మోపి ఏదో ఒకటి చేద్దామని ప్రయత్నం చేస్తే అవకాశం దొరకలా. ఎందుకు తెలుసా? యథావిధిగా అనే మాట చూస్తాం. యథావిధిగా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా మరొకసారి కష్టం వచ్చి ఏడు ముఖం పెడతాం. దానియేలు అలాంటి ఏడు ముఖం పెట్టలా. దానియేలు దయచేసి గమనించండి. ఏమన్నా వాళ్ళు అంతమంది నన్ను అన్నారు, ఇట్లాగన్నారు, నా మీద కంప్లైంట్ పెట్టారు, ప్రభు నాశనం చేయని అన్నాడా? అందులో రాయబడింది ఒకటే, యథావిధిగా తన ఇంటికి వెళ్ళి చేశాంట, యెరూషలేము తట్టు ఏం చేశాంట, కిటికీలు తీసి ఏం చేశాంట, అయ్యా వాళ్ళని నాశనం చేయ అన్నాడా? బాప్తిసం తీసుకుంది, 2 సంవత్సరాలు అయింది, ఇద్దరు గొడవ వచ్చింది, పేరెంట్ కొట్టాడు, ఎనడ చేస్తావరా, ఎనడ పోతావరా అంది. ఎవరు? భార్య అండి. ఎన్నడు పోతారు నువ్వు అంది. 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత. అంటే కొంతమంది బాగా ఇసిగిస్తే ఇక సహనం కోల్పోతారు కొంతమంది. దానియేలులో ఏ మాత్రం సహనం కోల్పోలే. దానియేలు ప్రార్థన విడిచిపెట్టలా. దానియేలు ఎప్పుడు కూడా దేవుని దూరంగా ఉండటానికి ఇష్టపడాలా. ఏమన్నా సింహాల గుహకైనా వెళ్తానికి ఇష్టపడ్డాడు కానీ, ఏమన్నా అగ్నిగుండానికైనా వెళ్తానికి సిద్ధపడ్డారు కానీ, ప్రభునందు ప్రేమ దేవునికి దూరంగా ఉండాలా. ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి ఉపవాస ప్రార్థనలు ఇంకా మీరు ఎదిగి ఇంకా మీరు బలపడి, ఏమంటే సేవకుడు అంతకాలమే కాకుండా సేవకులుగా మేము ఉండాలి. లేకపోయినా మీ జీవితాల కడ వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎప్పుడు కూడా వెంబడించేవారుగా ఉందురుగాక. తప్పుడు పడదాం, సరిగా తప్పుడు పడదాం. అంతవరకు సహించువాడు నిత్య జీవం కలవాడు, అంతవరకు. కాబట్టి రాత్రి కాల సమయంలో ఎంతోమంది చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఏమన్నా లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు. ఈ మధ్యకాలం బస్సులు కాలిపోతున్నాయి, ఈ మధ్యకాలం ఏమైనా కూలిపోతున్నాయి, ఏమన్నా రకరకాల పరిస్థితులు మన కళ్ళకు కనబడుతుంటే నేనంటాను, ప్రభు రాకడ ఎక్కడుంది? సమీపంగా ఉంది. తెలుసుకోవని ఇంకా ప్రజలు తెలుసుకోవడం లేదు. మనం చెబుతామంటే వాళ్ళకి ఏదో ఎరుతనంగా ఉంటుంది. అందుకే ఒక కాలంలో బాగా ఆస్తి సంపాదించుకొని అన్ని కూడబెట్టుకొని ఇక మంచం మీద ఏమండి కాలు మీద కాలేసుకొని నోట్లో వేసుకొని అనుకుంటాడంట, నా ప్రాణమా, నా ఈ సంవత్సరం సరిపడా చేశాను, నేను పండించా, నా కష్టం ఏమని అనుకుంటున్నాడులే కానీ ఒకటి మర్చిపోయాడు. ఈ ప్రాణం ఇచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకోవట్లా. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నాది నా కష్టం కట్టించా, పెట్టించా, ఏమన్నా అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నాడు. అదే రాత్రి స్వరం వినబడుతుంది, ఓరే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకున్నాను, సంపాదించినవన్నీ ఎవని వాగును. పారిపల్లి ఉంది, పేసపాడు దగ్గర.
నేను గతంలో పాస్టర్ గారికి స్వరం లేదు, స్వరం లేకపోతే నన్ను అంటే ఆ సంఘానికి తీసుకెళ్ళి ఆ సంఘంలో పెళ్ళిళ్ళు చేయాలి, ఏం చేయాలన్నా ఆయన ఊరు కూర్చోండి అని నేనే జరిగించేవాడిని. ఏమంటే భూస్థాపనలు వచ్చినా నేనే జరిగించేవాడిని. పాపం చాలా సీనియర్ పాస్టర్ గారు ఆయన. ఏమిటారా, ఆయన భూస్థాపనకి నన్ను రమ్మన్నాడు. అయ్యా అది మధ్యాహ్నమే చేస్తారంట భూస్థాపన, ఆలోచన చేయకంటే సరేలే అని నేను ఇంకో కార్యక్రమం ఉంటే కూడా దాన్ని మానుకొని భూస్థాపనకి 12 గంటల కంటే వెళ్ళిపోతే 12 గంటలకు వెళ్తే రేపు 12 గంటలకు జరిగింది భూస్థాపన. ఎన్ని గంటలకండి? ఎందుకు జరిగింది తెలుసా? ఆయన సంపాదించినటువంటి 1 ఎకరం పొలం ఉంది. ఏమండి, ద్రాడ పిల్లలు ఉన్నారు, 2 మగ పిల్లలు ఉన్నారు. వాళ్ళ కలవట్ల దేనికాడ? పొలం కాడ. ఏమండి, ఆ మనిషి అక్కడ ఆపరైనా ఆపారులే కానీ ఏమండి పంపకాలు మాత్రం జరిగిందా? ఊరుకోవాలా స్టాంపులు తెప్పించుకొని ఏమండి 5 గంటలకు తేళ్ళ, 6 గంటలకు తేళ్ళ. ఏమండి వాళ్ళు అనేక రకాల పంతం బట్టి వాళ్ళు గొడవ పెట్టుకొని రకరకాలుగా చేసి చివరికి మనుషులు భూస్థాపన చేయటానికి ఎవరు అన్ని సంపాదించాడు. చివరికి వెళ్ళారంట అందరూ ఉన్నా కానీ అంటూ ఉంటారు కదా, తలంత బలగం ఉన్నా ఎదుకులేరంట. చివరికి ఎవరో వచ్చి మొయ్యాలి. ప్రభునందు ప్రేమ అయితే దయచేసి గమనించండి. ఒక్కోసారి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఏమన్నా తండ్రి మీద ప్రేమ లేకుండా, తల్లి మీద ప్రేమ లేకుండా ఆస్తి ఇంపార్టెంట్గా, సంపాదించి ఇంపార్టెంట్గా చూచుకొని దానికి సమీపంగా అవుతున్నారు. కానీ తండ్రిని దగ్గరికి చేర్చేవాళ్ళు, మట్టికి చేర్చేవాళ్ళు లేరు. అందుకే రాత్రికాల సమయంలో దానియేలు యథావిధికి వెళ్ళి ఏం చేశాడంట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఆ మనసు ఏ మనసు? దేవునికి దగ్గరగా ఉండే మనసు, దేవునికి సమీపంగా ఉండే మనసు, దేవునితో మాట్లాడే మనసు. అది కష్టమైన నష్టమైన అయ్యా ఇది నువ్వే చూసుకో అయ్యా. అబ్రాహాం కూడా అన్నాడు, ఏమన్నాడు? ఆయనే చూసుకుంటాడు అన్నాడు కొడుకుతో. ఏమండి, ఆయనే చూసుకుంటాడయ్యా. ఒక భారం పెట్టాడు, దేవుని దూరంగా ఉండడానికి ఇష్టపడి నాకు 1 కొడుకునిచ్చి ఈ 1 కొడుకు నువ్వు తీసుకుంటావా అని ఏమాత్రం ఎరుదీయలేదు, దూరం కాలేదు. దేవుని కష్టంలో ఎంత దగ్గరగా ఉంటామో అంత మేలు జరుగుతుంది. ఏమంటే దేవునితో ఎంత గడుపుతామో అంత ప్రతిఫలం కలుగుతుంది. అందుకే రాత్రి కాల సమయంలో నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకి దగ్గరగా ఉండడం, ఆయన దగ్గరగా ఉండడం ఎంతో మేలు అయి ఉంటుంది. ఆయనతో గడపటము ఎంతో మేలు అయి ఉంటుంది. కాబట్టి రాత్రికాల సమయంలో దయచేసి గమనించండి. బాగా చెప్పాడు, నువ్వు చచ్చిపోతే నీతోటే చచ్చిపోతా, నేను మాత్రం నేను విడిచిపెట్టను. అంతేంటారా? నిజంగా అంత కోతలకు వచ్చినటువంటి ఒక శిష్యుడు, ప్రభుతోనే ఉంటానని చెప్పినటువంటి శిష్యుడు చివరికి దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి గమనించండి. లూకా సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయము 58వ వచనం చూద్దాం ముందు. చూడండి, మరికొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవు వారిలో ఒక్కడివే కదా పేతురు, ఓయి నేను కాను అన్నాడంట. ఎవరైనా నిజంగా దేవుడు ఆయన ఎంత నమ్మాడో. ఒకసారి నేను చెప్తాను, కష్టం వచ్చినప్పుడు ఏమండి నేను ప్రార్థన పోయేవాడు కాదండి అని చెప్పేవాడున్నారు. ఏమండి కొంతమంది ఉంటారు, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను యేసు ప్రభు దేవుడు కదని చెప్పండి చెప్పేవాడున్నారు. దేనికి అమ్ముడు పోయాడు? ఏదో ఒకటి దేనికి అమ్ముడు పోయాడండి. ఏదో దేవునికి దగ్గరగా ఉండాల్సినటువంటి వాడు దేనికి అమ్ముడు పోయాడు. దేవునికి అమ్ముడు పోయి దూరం అయిపోయి ఏం చేశాడంట? ఏమన్నా తల్ల కిందులుగా ఊరేసుకొని చచ్చిపోతే ఆ డబ్బులు ఇప్పుడు ఏ స్థలాలు కొన్నారంట? పనికిరాని పండిన స్థలాలు ఉండే కదా, ఈ సమాధులు కొన్నారు. ఇప్పుడు ఎక్కడ పండిన పండిన స్థలాలు కాదు సమాధులకి. ఏ సమాధులు అండి? అవి పండవు, చెట్లు కూడా మాలవు. ప్రభునందు ప్రేమ దేవుడారా, ఈ పేతురు మరోసారి చూద్దాం. 58వ వచనం. మరికొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వారిలో ఒకడివి కాదా? పేతురు, ఓయి నేను కాను. ఎవరు చూసావా? మనిషిని పోలి మనిషి ఉంటారు అంటారు. ఒకసారి ఏంటంట?
అమ్మ ఆయన మన చర్చి కాడ కనపడ్డా అంటే లేదు. అలాంటి మనుషులు ఎంతమంది ఉంటారు. దయచేసి గమనించండి. దేవుడు దయచేసి 54వ వచనం చూద్దాం. 54వ వచనం. వారు ఆయన్ని పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనక ఎక్కడ ఉన్నాడంట? దూరంగా ఉన్నాడంట. అప్పటి వరకు యేసు ప్రభు పక్కనే ఉన్నటువంటి ఆయన, అప్పటి వరకు ఊరు తిరుగుతుంటే యేసు ప్రభుతో ఉన్నటువంటి ఆయన, ఏమంటే యేసు ప్రభుని అనుసరించినటువంటి ఆయన, ఇప్పుడు అవుతామంటే యేసు ప్రభుని తీసుకొని పోతా ఉంటే దగ్గరున్నాడండి. అక్కడ రాయబడిన మాట అది. మరోసారి చెప్పమ్మ మాట. వారు ఆయన పట్టి ఈడ్చుకొని పోయారంట. ఎవరిని? మనం ప్రేమించినటువంటి దేవుణ్ణి, ఏమన్నా మనం ఆరాధించేటువంటి దేవుణ్ణి ఈడ్చుకొని పోయారు. తప్పు చేయలేదా? నేరం చేయలేదా? ఏమన్నా నేరం చేసిన విడిచిపెట్టమన్నారు. ఏమండి మనల్ని క్షమించి మనల్ని ప్రేమించి పరమ నుండి ఈ లోకానికి వచ్చి పాపాల్లో శాపాలటువంటి వాళ్ళకి విడుదల కలిగించి దేవుని మార్గంలోకి నడిపించి దేవుని దగ్గరగా చేసి ఆయన ఈడ్చుకొని పోయారంట. బరపానం చేయమన్నారంట, విడిచిపెట్టాడు అన్నారంట. ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈడ్చుకొని పోతుంటే పేతురు దూరముగా వారి వెనక వచ్చుండెను. చాలు. ఏమన్నాడు? ఫస్ట్ అన్నాడు, అవసరమైతే ప్రభు నా ప్రాణాన్ని పెడతాన్నాడు అన్నదా? కొంతమంది అంటూ ఉంటారు, అవసరం నా ప్రాణం పెడతారా అంటారు. ఏం పెడతానంటే వట్టిదే. ఏమన్నా వాడు కొడతాడు, వీడు పారిపోతాడు. అయితే ముందేమంటాడు? అవసరం నాకు నీకోసం ఏం చేస్తా? ప్రాణం పెడతా. మనుషులు మాటలు అలా ఉంటాయి. పేతురు కూడా అలాగే అన్నాడు, అవసరం నీకోసం ఏం చేస్తా? ప్రాణం పెడతాను. చివరికి భయపడ్డాడండి. భయపడకుండా దూరంగా ఉంటా ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు అని ఈడ్చుకొని పోతుంటే, ఏమంటే ప్రభు యేసుక్రీస్తు అని అనేక రకాలు హింసిస్తుంటే, ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళు ఈడ్చుకొని పోతుంటే దూరంగా ఉన్నాడు. 55వ వచనాన్ని కూడా చూద్దాం. 55వ వచనాన్ని. చూడండి, ఇక్కడ ఇంకో అంటా ఉన్నారు. నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వాళ్ళ మధ్యలో కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట ఎలుతురులో అతను కూర్చుండడం చూచి అతను తేరి చూచి ఈడు కూడా అతనితో ఉండేనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి నేను అతన్నే ఏమన్నాడు? నీ కోసం ఏం చేస్తా అన్నాడు? మనుషుల కోతలు ఎట్లా ఉంటాయి. ప్రభునందు ప్రేమ ఏంటేమో తనకున్న పరిస్థితుల్లో, తనకున్నటువంటి ఏమైనా భయపడిన సంఘటనలో వాడు కూర్చున్నటువంటి స్థలంలో గుర్తుపట్టినటువంటి అమ్మాయి అంటుంది, నువ్వు ఆయనతో ఉండేవాడివి కదా, ఆయనతో తిరిగావు కదా, షారోను నువ్వు కూడా పాస్టర్ గారితో తిరిగావు కదా, సహోదరులు పాస్టర్ గారు తిరిగారు కదా అని మన మీద కూడా ఏమైనా వస్తే నేను చెప్తాను, లోకంలో శ్రమలకైనా మనం భరించాల్సిందే. ప్రభువైన యేసుక్రీస్తు అని కాదనే మాట అనబడ్డా. అందుకే అంతవరకు సహించువాడు నిత్య జీవం గలబడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రేమించే దూరంగా ఉండడానికి ఎప్పుడు మనం ఇష్టపడకూడదు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం నాకు చాలా ఇష్టం. ఇలాంటి మనం అందరం దగ్గర అవ్వడం చాలా ఇష్టం. ఏమంటే ఎప్పుడు ఏం ప్రార్థన అంటారు కొంతమంది, వాళ్ళకి తెలియదు ఇందులో సంగతి. ఏమైనా లెగితే ప్రార్థనేనా అంటే ప్రార్థనే. ఈ ప్రార్థన ఎందుకో తెలుసా? ఆ జీవం కలిగిన దేవుని మనం ఎరిగి ఏడో ఒకటి పాపంలో శాపంలో లోకంలో మనం ఇష్టం వచ్చేట్టుగా ప్రవర్తించి తిరుగుతుంటే ఆ దేవుడు శారదీశాడు, మనుషులు శారదీలా. ఏమండి అనేక రకాలుగా ఈ లోకంలో మనం నిందించింది, అనేక రకాలుగా మనకి ఇబ్బంది పెట్టింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమతోటి పలకరించి ఆదరించి ఇలాంటి మంచి అవకాశం ఇస్తే, ఇలాంటి రక్షణ ఇస్తే, ఇలాగ సావాసం ఇస్తే, ఈ సావాసంలో మనం ఎంత దగ్గరగా ఉంటే అంత మంచి సపోర్ట్ కూడా గట్టిగా ఒకసారి. కాబట్టి ఈ రాత్రి కాలశంలో ఆయన ఎవరో నేను ఎరగను. నేను చెప్తానికి వచ్చేదంతా చాలా భయంకర దినాలు. ఇప్పటికే చాలా సంఘటనలు మనకు కనబడుతున్నాయి. ఇప్పటికే చాలా దారుణ సంఘటనలు కనబడుతున్నాయి.
ఏమండి అనేక రకాలుగా మనుషులను చంపేస్తున్నటువంటి రోజులు. ఏమండి చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు, రకరకాల మరణాలు మన కళ్ళ ముందు ప్రతిరోజు కనబడుతున్న రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో మనం ఎక్కడ ఉండాలంటే దేవునికి సమీపంగా ఉండడం. ఇలాగ ఉన్నామంటే దేవుని దయ. మన దైవజనుడు ఎప్పుడో చనిపోవాలి, అది దేవుని ప్రణాళిక, అది కాదు. ఆయన ఉంచాడు దేవుడు ఇప్పుడు వరకు. ఎందుకో తెలుసా? ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి మన దేవుడు ఎవరు తెలుసా? ఏమైనా మరణం అంచులకు పైన ఆయనకి ఇష్టమైనటువంటి మనుషుల మీద ఏమన్నాడు? భూమి మీద సమాధానం. ఈ రాత్రి దైవజనుడు మంచంలో ఉండా, ఏమైనా పడకలో ఉన్నా మన గురించి ఆలోచిస్తున్నాడు. ఈ రాత్రి కాలంలో మిమ్మల్ని అనేక రకాలుగా ఎంకరేజ్ చేస్తూ, ఏమైనా కొంతమంది ఇందులో నుంచి సేవకులు లేపి వాళ్ళ ద్వారా సంఘాన్ని నడిపిస్తూ మన వెనకాలండి ప్రార్థన చేస్తున్న దైవజనుడిని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా. కాబట్టి రాత్రి కాల సమయంలో దైవజనుడు ఉన్నాడంటే, కోమాలోకి పోయి మరలా బ్రతికాడంటే ఎవరిదై అంటారు? నేను నమ్ముతాను దేవుని దయని, దేవుని దయని నేను నమ్ముతాను. కాబట్టి ప్రభునందు ప్రేమ ఏంటి అంటారా? దయచేసి గమనించిన ఆయనకి ఎప్పుడు కూడా మనం దూరంగా ఉండకూడదు. చూద్దాం, ఇంకో మాట చూద్దాం. దయచేసి గమనించండి. లూకా సువార్త, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, 8వ వచనాన్ని చూడండి. ఎవరంట? మనమే అనుకుందాం. ఈ ప్రజలు కొంతమంది ఉంటారు, దేంతో? అవసరం వచ్చినప్పుడు, ఏమంటే ఏదన్నా నష్టం కలిగినప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు ఏమన్నా ఏం చేస్తారంట? పెదవులతో కొంతమంది కనపరుస్తారు. ఈ మనుషులు పెదవులతో నన్ను కనపరుచుదురు కానీ వారి హృదయము దూరంగా ఉందంట. ఈ రాత్రి కాల సమయంలో పెదవులతో కాదు, దేవుడు ఆత్మ గనక ఆత్మతో సత్యముతో ఆరాధించాల. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మనం ఎలా దూరం ఉంటున్నామో, దగ్గరకు ఉంటున్నామో, ఎవరికి వాళ్ళగా, నాకు నేనుగా, నీకు నీవుగా, ఎవరికి వాళ్ళగా ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. కాబట్టి రాత్రి దేవుని ద్వారా కొంతమంది అవసరం కొరకు ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉంటారు. దేనికోసం అండి? అవసరం కోసం. అవసరం వచ్చినప్పుడే ప్రార్థన, అవసరం వచ్చినప్పుడే దేవుడు కావాలా. ఏమంటే వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను బట్టి ఏమంటే ఉపవాస ప్రార్థనలో ఉండేవాళ్ళు. రకరకాల మనుషులు ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి రాత్రి కాల సమయంలో దయచేసి గమనించండి. ఆ మధ్యన ఒక ఆమందంట, పాస్టర్ గారు మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు అండి, మరి నేను కూడా ఏదో ఒకటి చేస్తే 7 నీళ్ళు అంట, ఒక శాతం అవుతుంది కదా, 7 నీళ్ళకి ఏం కావాలంట? కొంతమంది అంటూ ఉంటారు, ఏం కావాలంట? 7 నీళ్ళకి సన్నీళ్ళు అండి. పాప ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు, నేను ఒక గేదెని కొనుక్కుంటా, ప్రార్థన చేయమందంట. ఏం చేయమందంట? పాస్టర్ గారు కూడా కొంచెం ఒక 1 లీటర్ పాలు వస్తేలేని ఏమంటే ప్రార్థన చేస్తామంటే స్పందనలో పొందనలు వచ్చినాయి. అవి తీసుకోవటం, ఇంట్లో తాళం వేసి, అంటే బయట తాళం వేసి ఇంట్లో ఉంటాం. ఏడిపోయారంట మళ్ళీ పిల్ల చెబుతారు, మా అమ్మోళ్ళు ఊరికి పోయారని. ఈ పిల్ల కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు చిన్నప్పటి నుంచే. ఏమంటే తీసుకోవడం, 7,000 తీసుకోవడం, కట్టబోయేటప్పటికే ఊరికి పోయారని చెప్పడం. ఎప్పుడు వచ్చినా తాళం వేసి ఉంటుందనే పాపం ఆయన తిట్టుకుంటూ పోవడం. మనసులో తిట్టలేడు, బయటికి తిట్టలేదు. బయట మన డబ్బులు కట్టరు కాదు, తిట్టాలి ఏదో ఒక వంక. దేనికి? ఎగ్గొట్టడానికి ఏదో ఒక వంక ఉంటుంది. అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే, పాపం ఆదివారం ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రకటన చేస్తున్నాడు. పలా మార్తమ్మ గారు గేదెని కొనుక్కుంటుందంట, మీరందరూ కలిసి ప్రార్థన చేయండి, వాళ్ళ కోసం కన్నీరు కలిసి కొంతమంది ప్రార్థన చేయాలి. ఎట్టగల ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ స్పందన వచ్చింది, 50,000 వచ్చినాయి, గేదెని కొంది. ఏమంటే ప్రారంభ ప్రార్థన చేయగలికి వచ్చి ఆ మొత్తం అనుకొని ఏసయ్య గేదె కావాలని ప్రార్థన చేసింది. ఏమంటే ఆ మొత్తం వదిలిపెట్టకుండా ప్రార్థన చేయడమే, మళ్ళీ ముందుకాడ పడితే మొత్తం అనుకోవడం. దయచేసి గమనించండి. దేవుడు ఆమె ప్రార్థన చేసింది, ఆదివారాలు వచ్చింది, ఎట్టవేళగా డబ్బులు వచ్చినాయి, గేదెని కొనుక్కుంది. మొదట గేదె రాగానే, అయ్యా పాస్టర్ గారికి పాలు ఇచ్చేస్తానని పొద్దున్నే 1 లీటర్ పాలు తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చింది. అయ్యా నేను పెందడు వస్తానయ్యా అని చెప్పేసి గబగబా బాగానే వచ్చింది. మొదటి ఆదివారం బాగానే వచ్చింది, 2వ ఆదివారం బాగానే వచ్చింది. ఒక 6 నెలలప్పటికి ఏమైంది? పాటలు అయిపోయినాక వస్తుంది. ఏమైపోయినాక ప్రారంభ ప్రార్థన కాగతాలకి వచ్చి కూర్చొని స్తోత్రం నాయన గేదె కావాలా, 7 నెలలకు సన్నీళ్ళు కావాలని ఏం చేసిందంట?
అడిగి 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 మొత్తం మీద దేవుడిచ్చాడు, తీసుకుంది. ఏమంటే పాటలు అయిపోయినాక వచ్చింది, తర్వాత సగం వాక్యం అయిపోయినాక వచ్చింది. పాస్టర్ అన్ని గమనిస్తున్నాడు, మార్తమ్మని గమనిస్తున్నాడు. ఏమండి ఇక రాను రాను ఏం చేసిందంట, ముగింపు ప్రార్థన అడవుడికి వచ్చి ముసుకేసుకొని కూర్చుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే అయిపోయేటప్పుడు వచ్చి కళ్ళు మూసుకొని అడవుడికి వచ్చి కూర్చుంటారు. అడవుడికి వచ్చి కూర్చోవడమే పాపం వాడదొక బాధ. ఈ రాత్రి కాల సమయంలో ప్రభునందు ప్రేమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రాను రానికి ఏమైపోయింది, ఇక ముగింపు ప్రార్థన కూడా లేదు. ఇక పాస్ గారు ఉపాస ప్రార్థన చెప్పి అమ్మ సంఘం అంతా ఒక ప్రార్థన చేద్దాం అన్నాడట. జనం తగ్గిపోతున్నారు, ముందే ప్రార్థన కోసం దేవునికి దగ్గర అవుతున్నారు, కావాల్సిన అవసరాలు తీర్చబడుతున్నాయి. అయితే ఏమైపోతున్నా చివరి ప్రార్థన కూడా రావట్లేదు. అయితే ఈ రాత్రి మనందరం కలిసి ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేద్దామని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ఏమండి వాళ్ళ ఆయన గేదె కాడికి పోయాడు. ఏమండి ఆయన ఆ ఎండాకాలం బాగా నిద్రపోయాడు, ఆ గేదె తోడేటి వెళ్ళిపోయింది. సరే మా దోలాడు రేతం దోలాడు 2 రోజులు 3 రోజులు కనపడలా. తర్వాత ఇక ఆదివారం వచ్చింది. ఏమంటే శుక్రవారం శనివారం ఎన్ని ఊరు పోయిన దొరకలా, ఎక్కడ పోయిన దొరకలా. పైపెచ్చి కొంతమంది ఏం చేస్తారంట, గేదె ఆవులో చేయి చూపిస్తే వస్తారు మా ఇంటికాడ. కొంతమంది మా ఇంటికాడ ఎట్లా ఒక ఉంది, ఏమన్నా వంట పోయింది చెప్పిద్దంట, ఎక్కడ పోయిందో చెప్పిద్దంట, ఎడు పోయిందో చెప్పిద్దంట. ఇప్పుడు ఆమె బాగా 2 షేర్లు ఇల్లు కట్టింది. ఏం చెప్పి పోగొట్టుకున్నాడికి ఏం దొరకలా, పోగొట్టుకున్నాడికి ఏం దొరకలేదండి. దయచేసి గమనించండి. పోగొట్టుకున్నాడేమో అప్పుల పాలయ్యి ఇల్లు పెట్టిపోయాడు. కూర్చొని భద్రం కూర్చొని టింగ్ 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 అని వామిచ్చి ఇడుపు చూపించి అడి చూపించి ఆవులు చూపించి తిరిగి కాళ్ళు అరిగిపోయాడు. పోయిన ద్వారా రాలా. ఇక దాన్ని వదులుకున్నారు. ఇక మెల్లగా ఏమంటారు, చేతులు దాచుకుంటా చెవులు దాచుకుంటాను. మెల్లి గుళ్ళకి బైబిల్ పట్టుకొని రాలేక పాస్ గారికి చూడలేక ఇక్కడ ఉంచుకొని మొఖాడు వచ్చి కన్నీళ్ళంత గార్చి, ఏసయ్యా తప్పైందయ్యా, నీకు దూరం అయ్యాన్ని బట్టే, నిన్ను విడిచిపెట్టాన్ని బట్టే అయ్యా నాకు ఇలా పని జరిగిందయ్యా, అయ్యా అలా కాదయ్యా నేను నమ్మకంగా ఉంటానయ్యా. ఏడ్చి ప్రార్థన చేసి అందరు పోయిన తర్వాత కాసేపు పాస్టర్ గారితో మాట్లాడి, అన్నయ్య ఇంక అట్టాడు పని చేయను అన్నయ్య. ఏమందంట, అన్నయ్య ప్రకాష్ అన్నయ్య ఇంకట్టాడు పని చేయను అన్నయ్య, మళ్ళించన్నయ్య, సంఘానికి చెప్పి ఏం చెప్తాలా, సోదరుడు కడిపోతే వాళ్ళు అలగాల. ఇప్పుడు దేవజనుడి గారికి వచ్చింది, అన్నయ్య ప్రార్థన చేయించన్నయ్య అంది. పాప సంఘం అంతా ప్రార్థన చేస్తే ఏమన్నా అడిపోయింది ఇటుపోయింది చెబితే మొత్తం మీద ఆ ఊళ్ళోనే ఉంది గేదె. ఎక్కడ ఉందంట, వాళ్ళు తిప్పలు పెట్టడానికే. నేను చెప్తాను, దేవునితో ఆశామాషగా ఉండటానికి మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవునికి దగ్గరగా ఉండడం, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా. అందుకే ఏమండి కొడుకుతో చెప్పాడు దావీదు, ఏమని చెప్పాడు, నా కుమారుడా నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు అప్పగించిన ఏం చేయాలా, జాగ్రత్తగా కాపాడు. అప్పుడు ఎక్కడున్నా ఎక్కడ తిరిగినా ఏమండి నీ సంతానంలో సింహాసనం మీద ఎవరో ఒకళ్ళు కూర్చుంటారు. ఎలాగుంటే జాగ్రత్తగా ఉంటే, ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉంటే, దేవుని దగ్గర జాగ్రత్తగా ఉంటే. అందుకే రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రేమ అయితే ఏమిటారా, మనం పోగొట్టుకుంటాం ఒక్కోసారి. ఒకసారి దేవుని విడిచిపెడతాం, దేవుని విడిచిపెట్టి దేవుడు దూరం అయిపోయిన దాన్ని బట్టి మనమే ఇబ్బందులు పడతాం. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు దేవునికి ఎంత సమీపం ఉంటే అంత మంచిది. అందుకే వీళ్ళు పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ హృదయం ఎలా ఉందంట. నేను చెప్తాను, రాత్రి మన హృదయం హృదయం దూరంగా ఉండకూడదు. రోజుకి మనలో ఏం కనపడాలా, రోజులు తాగి రోజులకు ఎండిపోతున్నాడు అంట. రోజులు తాగి ఏమవుతామంట, ఎండిపోతాం. తాగి ఎండిపోవడం వాడు దానికి దగ్గర అయ్యి ప్రాణం పోతున్నా, అప్పులు అవుతున్నా, ఏమైనా సరిగ్గా బట్టలు లేకపోతున్నా, అనేక రకాల పరిస్థితుల్లో జీవిస్తున్నా దానికి దగ్గర అవుతున్నాడు కానీ దేవునికి దగ్గర అవటంలా. తాగొద్దని పాస్టర్ గారు ఎప్పుడు మైకులో చెబితే తాగుబోతులు పరలోకంలో ప్రవేశించాలో, తిరుగుబోతులు పరలోకంలో ప్రవేశించాలంటే అసలు తాగుబోతుల గురించి తిరిగిపోతే ఎందుకంటే వాళ్ళకి అని ఉంటారు. ఎందుకంటే ఆయనకి అంత డబ్బులు ఇస్తున్నాడా, పాస్టర్ గారు అడుగుతున్న సందాల్చుకుని నేను తాగటానికి ఎలా. ఆ మధ్యన ఒకడు, నేను గ్రేస్ అని మన ఎలక్ట్రిక్ షాప్ ఒకటి ఉంది సత్తనపల్లిలో, ఇలా కోరపాడే వాళ్ళు ప్రధాన సంవత్సరానికి దీనికి వెళ్తారు.
అన్నల షాప్ కాడ అప్పుడప్పుడు నేను వెళ్తుంటాను. ఏమండి ఒక అతను, నాకు తెలియదు అతను అన్న ఒక 20 రూపాయలు అన్న అన్నాడు. పక్కనే వైన్స్ ఉంది నా దగ్గరికి వచ్చి 20 రూపాయలు అసలు నువ్వు ఎవరయ్యా అన్నాను. కాదన్న ఛార్జీకి తగిన అన్నాడు. ఛార్జీకి తగినాడు దేనికి? నిజంగా అండి ఈ మద్యపానానికి అలవాటైనడు దేనికైనా సిద్ధపడుతున్నాడు, దేనికైనా అన్న అన్నాడు. అన్న ఇట్లాంటి చాలామంది వస్తుంటారు, వాడికి తగ్గినాయి, వాడికి ముందుకి ఏమండి ఆ ముందుకు తగ్గితే అడుక్కొని తాగుతున్నారు. ఎంత బాధాకరమో ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి విషయాలు కొంతమంది చెబుతుంటే చర్చి పక్కనోళ్ళు కానీ మైకులు ఉన్నోళ్ళు కానీ ఎందుకంటే వీళ్ళకి ఏం పని లేదండి అంటారంటే మా బాధ ఏంటో తెలుసా? వాడు నరకానికి పోకూడదని. వాళ్ళు ఏ మాత్రం నరకంలో పడకూడదు. అందుకే వాడు ఇష్టం వచ్చేట్టుగా బ్రతికాడంట. దేవుని దగ్గరగా లేకుండా ఎవరు? ధనవంతుడు ఒకడు ఉన్నాడు కదా. ఇందాక ధనవంతుడేమో బాగా సంపాదించుకొని పొట్లు కట్టుకొని నింపుకొని ఏమైనా సమృద్ధిగా ఉండి దేవుని లెక్క చేయాలి. దేవుని దూరంగా ఉంటే ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నా అన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన 16వ అధ్యాయం 24 వచ్చినాం కదా. ఏమంటే 24 వచ్చినాం. దయచేసి లూకాసు వార్త 16వ అధ్యాయం. ఏమంటే ఇతరంట తను ఇష్టం వచ్చినట్టుగా బతికాడంట. ఆ మాట చూసి నేను సమయాన్ని స్థానకి సమయం అయిపోయింది. చదవం. ఎవరంట? తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన ఏలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను ఎక్కడంట? అగ్ని జ్వాలలలో వ్యాతన పడుచున్నానని కేకలు వేసేది. కేకలు వేయకూడదని రా బాబు, కేకలు వేయకూడదని మా బాధ. ఈ రాత్రి కాల సమయంలో తాగొద్దని చెప్పేందుకు తెలుసా? అగ్నిలో కాలకూడదని, కుటుంబాలు ఆగం చేసుకోకూడదని, జీవితాలు పాడైపోకూడదని. ఈ వ్యక్తి యాతన పడుతున్నాడు అన్నాడు. అయితే దానికి కౌంటర్ వేశాడు ఆయన. చూద్దాం. అందుకు అబ్రాము కుమారుడా, ఏం భూతే మాట్లాడాల. వాడు అంత తప్పు చేసినా, అన్ని రకాలుగా ప్రవర్తించినా, ఏమంటే బల దగ్గర పడ్డ ముక్కలు ఏరుకొని తింటున్నా అని నేను అన్నం పెడతాను అనలా. ఆ మధ్యన ఒక ఆయనంట 5 ఎకరాల పొలం ఉంది. ఆయన గురించి అవుతున్న మాట తెలుసా? ఏమంటే ఎంగిల్ చేతితో ఏందో అంట. కొంతమంది అంటారు ఇది ఎంతోటంట ఎంగిల్ చేతితో అంటే తినే చెయ్యి ఒకసారి ఉంటుంది కదా, దీంతో తోలితే ఏమైతే మెతుకులు ఏమవుతాయండి, కింద పడతాయి. అంటే దాని గురించి ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నానంటే కొంతమందికి ఉంటుంది కానీ పెట్టే అవకాశం ఉండదు. ఈడు కూడా పెట్టే అవకాశం లేదు ధనవంతుడికి. ఎవరి దగ్గర ఉన్నాడు? వాకిటి దగ్గరే ఉన్నాడు. ఏమన్నా అతను వాకిటి దగ్గర ఉన్నాడు. తన మనసు ఎవరి దగ్గరగా ఉంది? దేవుని దగ్గరగా ఉంది లాజరు మనసు. అందుకే ఈ రాత్రి కాల సమయంలో ప్రభునందు ప్రేమ దేవుడరా, అందుకే చెబుతా ఉన్నాడు, కుమారుడా నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి. అలాగనే లాజరు కష్టం అనుభవించి ఏం చేసుకున్నాడంట? దయచేసి రాత్రి కాల సమయంలో దయచేసి గమనించండి. ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడంట. ఎవరు? నాకుంది నేనేం చేయగలను. ఈ రాత్రి కాల సమయంలో అందుకే అన్నాడు, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితివి. ఈరోజు చాలామంది అట్లా కాదంటే నా ఇష్టం ఏంది నీకు బాధ అంటారంట. అల్లు చదువు ఒకసారి గట్టిగా, నిద్రపెట్టి చదువు ఒకసారి గట్టిగా, వదిలిపెట్టేస్తాను. దయచేసి గమనించండి. ఏమన్నా ఏం చేశాడంట? నా ఇష్టం వచ్చినట్టు. చాలామంది చెప్పే మాట అదే, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, నీకేందయ్యా బాధ, నీకేంటమ్మా బాధ, పో నీ ప్రార్థన చేసుకోపో అనేవాళ్ళు. ఇలా జాగ్రత్తలు ఎదుర్కొన్నాడు. చెప్పుండొచ్చు, లాజరు చెప్పుండొచ్చు, ఏమన్నా మాట్లాడుండొచ్చు, రోగంతో ఉన్న బాధతో ఉన్న తర్వాత తన జీవితంలో ఏమన్నా లాజరు ఏమన్నా శరీరం అంతా చీకారుతుంటే ఏమి అంట? కుక్కలు వచ్చి, ఇప్పుడు కుక్కలు నాకినా ఏ ఇబ్బందులు పడ్డా ఎవరి దగ్గరగా ఉన్నాడు? దేవుని దగ్గరగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు? సంపాదన దగ్గర అయ్యాడు, సుఖానికి అలవాటు పడ్డాడు, ప్రతిరోజు తాగుతున్నాడు, తింటున్నాడు, అనేక రకాల ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయారు.
చచ్చిపోతే ఏమంటే లాజరేమో రొమ్మున ఆనుకొని ఉన్నాడు, ధనవంతుడేమో యాతన పడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మనకి యాతన వద్దు, ఈ రాత్రి కాల సమయంలో శ్రమలొద్దు. ఎందుకో తెలుసా, ఒకప్పుడు మనం ఈ లోకంలో అనేక రకాలుగా బ్రతికిన వ్యక్తులం, అన్నోళ్ళు కానీ మేము కానీ మనందరం కూడా ఒకప్పుడు మన బతుకాలని బతుకు తెలుసా, రోత బతుకు, పనికిరాని బతుకు, లోకంలో మంచి చెబుతుండే ఎన్నటువంటి బ్రతుకు. ఈ రోజున దేవుని మహాకృప చేత ఏమండి దేవుడు మిమ్మల్ని పట్టుకొని దావజండి ప్రాంతానికి నడిపించి మీ అందరి కొరకు కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తే దేవుడు వారికి అనుగ్రహించి పెట్టినటువంటి సంపాదన. చప్పటి ఒకసారి నేను చెప్తాను, సేవకుడికి సేవడి కుటుంబానికి మీరు అందరూ ఒక ధనం, ఒక సంపాదన. దీనివల్ల పరలోకంలో అత్యధికమైనటువంటి బహుమానము సేవకుడికి ఉందని నేను నమ్ముతాను. కాబట్టి రాత్రి కాల సమయంలో ఎవరికి దగ్గరగా ఉందాం, ఎవరికి దగ్గరగా ఉందాం, తల వంచుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం, దగ్గరగా ఉందాం. ఈ రాత్రి మనుషులు కాదు దగ్గరగా, మనుషులు మనం ఓపుకుంటే, ఆరోగ్యం ఉంటే, అందంగా ఉంటే దగ్గరగా ఉంటారు. కొంతకాలానికి మన జీవితాలను ఆగం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. చెల్లి, తల్లి, సహోదరుడు, ఈ రాత్రి ఇలాంటి ఉపవాస ప్రార్థనలో 5వ రోజున పాల్గొన్నటువంటి నీవు, నేను, మనందరము నశించిన దాన్ని ఎతికి రక్షించడానికి వచ్చాడు. ఇంకా చాలామంది ఆచారంలో ఇంకా నక్షత్రాలు కట్టి ఉయ్యాలు వేసి ఇంకా ఊపితో ప్రభు అక్కడే ఉన్నాయని దేవుడు దగ్గర అవ్వలేదు. ఈ రాత్రి నా దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు ఈ కుమారుడా, కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఈ అమ్మా. ఒకప్పుడు లోకానికి ఇచ్చామయ్యా, ఒకప్పుడు లోకంలో పాడైపోయామయ్యా. ఈ రాత్రి అయితే అయ్యా నీతో గడిపే భాగ్యం, ఈ రాత్రి నీతో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. ఎంతోమంది మా కళ్ళ ముందే నశించిపోతున్నారు, ఎంతోమంది పాడైపోతున్నారు, ఎన్నో కుటుంబాలు చెదిరిపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు ఆగమైపోతున్నాయి. ఈ రాత్రి మీ సహాయం దయచేసి, ఈ రాత్రి మీ సహాయం దయచేసి పెట్టున్నాయి. ఈ రాత్రి ఆయన మీరు కావాలి నాయనా. నో తెలుసు ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. తల్లి, చెల్లి, సహోదరుడా, ఈ రాత్రి దేవుడిని సూటిగా మాట్లాడుతున్నాడు. సమీపంగా ఉన్నావా దేవునికి? దేవుని సమీపంగా ఉన్నావా? దేవుని దగ్గరగా ఉన్నావా? యేసయ్యా నీ దగ్గరగా ఉన్నావా? ఎన్ని బాధలుండను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీతో ఉంటానయ్యా, నీతో